నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కూరగాయల ఉమారాణి హస్తం పార్టీ నుంచి మేయర్గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా ఎంఐఎం కార్పొరేటర్ సల్మాత్ హసీన్ గెలిచారు. ఇక ఇందూరులో బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయింది. దీంతో ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇక మరోవైపు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ అభ్యర్థి ఇప్ప ఉమారాణి విజయం సాధించారు. వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన కాసర్ల గోదావరి స్వామి ఎన్నికయ్యారు. ఇక ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ కు చెందిన పద్మా శ్రీకాంత్, వైస్ చైర్పర్సన్ గా భాగ్యవతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక భీంగల్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన బొదిరె నాగమణి, వైస్ చైర్మన్ గా లతా గెలుపొందారు. ఇక ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ కు చెందిన గోనె లహరి విజయం సాధించారు. బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ కు చెందిన తూము పద్మావతి శరత్ రెడ్డి, వైస్ చైర్మన్ గా మీర్ ఇలియాస్ అలీ ఎన్నికయ్యారు. రైట్, ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, నిజామాబాద్ మేయర్ పీఠం ఎవరికి దక్కింది, ఆ డీటెయిల్స్ ఏంటి? ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మున్సిపాలిటీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లాలోని ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ప్రధానంగా ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద, భీమ్గల్, ఆర్మూర్లో కాంగ్రెస్కు పూర్తిస్థాయి మెజార్టీ వచ్చింది. 5 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ రిజల్ట్స్ రోజే కాంగ్రెస్ చేతిలోకి వచ్చేసాయి. కానీ నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు బోధన్ అట్లాగే కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలు ఫలించాయి. చివరికి నిజామాబాద్ మేయర్తో పాటు అత్యధిక స్థానాలు బీజేపీకి వచ్చినా కూడా నిజామాబాద్ మేయర్తో పాటు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అట్లాగే బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఒక మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్, 7 మున్సిపాలిటీలు మొత్తం అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. నిజామాబాద్ మేయర్గా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కూరగాయల ఉమారాణి 49వ డివిజన్ నుంచి ఆమె కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఆమె నిజామాబాద్ మేయర్గా ఎన్నికయ్యారు. ఆమె భర్త రమేష్ ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్నాడు. మరోపక్క పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో ఆయనకి చాలా ఏళ్ళుగా సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన నిజామాబాద్ ఆమె భార్య అయినటువంటి కూరగాయల ఉమారాణి ప్రస్తుతం నిజామాబాద్ మేయర్గా ఎన్నికయ్యారు. దాంతోపాటు ఇక్కడ ఎంఐఎం మద్దతు తీసుకున్నందున ఎంఐఎంకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారం డిప్యూటీ మేయర్ పదవిని కట్టబెట్టారు. ఎంఐఎంకి చెందినటువంటి సల్మాత్ హసీన్ నిజామాబాద్ డిప్యూటీ మేయర్గా ఎన్నికైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి మేయర్ ఎన్నికల్లో 12 గంటలకు స్టార్ట్ అయినటువంటి మేయర్ ఎన్నిక ముందుగా కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం తర్వాత మేయర్ ఎన్నిక స్టార్ట్ అయింది. మేయర్ ఎన్నికల్లో బీజేపీ 28 + 3 ఎక్స్ అఫీషియో మొత్తం 31 మంది అభ్యర్థులు 31 మంది ఓట్లు వేయగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి ఉమారానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 17, ఎంఐఎంకు సంబంధించినటువంటి 14, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక అభ్యర్థి ఓటు వేశారు. దాంతోపాటు 2 ఎక్స్ అఫీషియో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అట్లాగే ఎమ్మెల్యే భూపతి రెడ్డి కూడా ఓటు వేయడంతో 34 ఓట్లు వచ్చాయి. సో మ్యాజిక్ ఫిగర్ 33ను క్రాస్ చేసి నిజామాబాద్లో మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ పదవుల్ని కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. దాంతోపాటు అటు భీమ్గల్ అట్లాగే ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద, ఈ బోధన్ను కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్గా పద్మా శ్రీకాంత్ ఎన్నికయ్యారు. ఆయన మొన్నటి వరకు కూడా గత పాలక మండలిలో కూడా ఆయన చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం ఆయనే మళ్ళీ మరోసారి చైర్మన్గా ఎన్నికయ్యారు. దాంతోపాటు అది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వైస్ చైర్మన్గా మత్తమాల భాగ్యవతి, ఈమె కూడా తీవ్రంగా చైర్మన్ పదవి కోసం పోటీ పడ్డారు. అక్కడ జనరల్ రిజర్వేషన్ వచ్చింది. కానీ ఇద్దరు, ఒకరికి చైర్మన్ ఒకరిని వైస్ చైర్మన్గా ఎంపిక చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక బిచ్కుంద, కొత్తగా ఏర్పడినటువంటి బిచ్కుంద మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్గా 12వ వార్డు కౌన్సిలర్గా ఉన్నటువంటి సీమా షెట్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా 11వ వార్డు నుంచి గెలిచినటువంటి భాగ్యలక్ష్మి వైస్ చైర్మన్గా అక్కడ ఎంపికయ్యారు. ఇక కామారెడ్డికి సంబంధించి చాలా సీరియస్గా తీవ్ర ఉత్కంఠ నెలకొన్నటువంటి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఏదైతుందో ఇది అక్కడ కూడా ఉమారాన్ని దక్కించుకున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ ఎవరికి పూర్తి మెజార్టీ రాలేదు. కామారెడ్డిలో హంగ్ ఏర్పడింది. సో కాంగ్రెస్ పార్టీకి కూడా దాదాపు 19 స్థానాల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు అవసరమైన ఈ క్రమంలో ఇండిపెండెంట్లు 3 కూడా ముందుగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయినటువంటి 3 ఇండిపెండెంట్లో ఉమారాని ఉంది. ఆమె కాంగ్రెస్ పార్టీ రెబల్గా పోటీ చేసి గెలుపొందారు. సో అక్కడ టెక్నికల్గా ఇష్యూస్ రాకుండా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కానీ మద్దతు ఇచ్చినటువంటి క్రమంలో వైస్ చైర్మన్ కావాలంటూ ఒక మెలిక పెట్టింది. దానికి
ప్రధాన కారణం ఏంటంటే విప్ జారీ చేస్తే సభ్యత్వం పోకుండా ఉండేలాగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అందులో భాగంగా చైర్మన్గా ఉమారాణిని ఎంపిక చేయాల్సి వచ్చినట్టుగా కూడా అక్కడ నుంచి మనకు సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే ఉమారాణిని చైర్మన్గా ఎంపిక చేశారు. ఆమె కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఉమారాణిని చైర్మన్గా ఎన్నుకోగా వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తికి అక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని కట్టబెట్టారు. కాసర్ల గోదావరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కాసర్ల గోదావరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కామారెడ్డి వైస్ చైర్పర్సన్గా అయ్యారు. ఇక బాల్కొండకు సంబంధించి బొదిరే నాగమణి చైర్మన్గా, అట్లాగే సంటి లత వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఉండటంతో ఎవరి సపోర్ట్ కూడా అక్కడ అవసరం లేకుండానే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక బోధన్కు సంబంధించి బోధన్లోనూ హంగు ఏర్పడింది. బోధన్లో 2 సీట్లు తక్కువగా ఉంటే ఎంఐఎం మద్దతు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తూము పద్మావతి శరత్ రెడ్డి గతంలో ఆమె చైర్పర్సన్గా పనిచేశారు. మళ్ళీ ఆమె రెండోసారి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఇక వైస్ చైర్మన్గా ఎంఐఎం పార్టీకి చెందినటువంటి మీర్ ఇలియాస్ అలీ అక్కడ వైస్ చైర్మన్గా అయినారు. సో మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాన్ని గెలుపొందడంతో కాంగ్రెస్ శ్రేణులు అయితే జోష్ కనబడుతుంది. కొద్దిసేపటి క్రితం మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు రీచ్ అవుతున్నాయి, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో తమకు ఘనమైనటువంటి మెజార్టీని కట్టబెట్టారని చెప్పారు. ఇంకా కొన్ని చోట్ల పొరపాట్లు చేయకుండా ఉంటే మరిన్ని స్థానాలు కూడా దక్కించుకునే వాళ్ళమైనటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఖచ్చితంగా ఇండిపెండెంట్గానే ఎవరి మద్దతు లేకుండానే ఒక నిజామాబాద్లోని 5 కార్పొరేషన్లు ఒంటరిగానే గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ బోధన్ కామారెడ్డిలో కొంత ఇతరులు సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది, నిజామాబాద్ కార్పొరేషన్లోనూ సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. సో వచ్చే ఎన్నికల్లో ఇట్లాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడతామనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. సో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు అయితే జోష్ కనిపిస్తుంది. రానున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాయత్తమవుతున్నటువంటి విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. సో వరుసగా సర్పంచ్ ఎన్నికలు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాను క్లీన్ స్వీప్ చేయడంతో రానున్నటువంటి ఎన్నికలపైన కూడా అభ్యర్థుల పోటీ ఎక్కువగా ఉంటుందన్నటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. సో మొత్తం మీద చాలా ఉత్కంఠ రేపినటువంటి నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. దీంతో పాటు జిల్లాలోని 7 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగానే కైవసం చేసుకుంది. జ్యోతి.